అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్త్ సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఫిబ్రవరి 26. అందుకు నా కృప నీకు చాలునని ఆయన నాతో చెప్పెను. 2 కొరింథీ 12:9. నీ జీవితంలోని ముళ్ళు ఏదైనానో దాన్ని ప్రభువు నుండి స్వీకరించుము. ఆయన ఆ ముళ్ళు ఉండుటకు అనుమతించును. నిన్ను విశ్వాసంలో బలపరచుటకు, నీకు అత్యధికమైన కృపనిచ్చుటకు అది దేవుని మార్గం. పౌలు చాలా బలముగానైనని నీవు తలంచవచ్చును, కానీ అతడు తాను ఎంత బలహీనుడో నేర్చుకునను. అతడు కృపను గురించి నేర్చుకున్నప్పుడే తన బలహీనతను గురించి పూర్తిగా ఎరగగలిగాను. 2 కొరింథీ 12:10లో అతడు నేనెప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడును అని చెప్తున్నాడు. మనలను బలహీనపరచుటకు దేవుడు ముళ్ళును పంపును. మన బలహీనతను మనం చూచుటకు గాను ఆయన ముళ్ళును అనుమతించును. మరియు దాని ద్వారా దేవుడు మనల్ని బలవంతులనుగా చేయును. దేనినైతే నువ్వు భరించలేని ముళ్ళు అని చెప్పుదువో అది నిన్ను నిత్యత్వమునకు ఆత్మీయముగా బలముగా ఉంచును. నీవు నీ ముళ్ళును గురించి తలంచుచు, ఎందుకు ఆ పురుషుడు లేక ఆ స్త్రీ నన్ను గురించి ఇలాగున మాట్లాడవలను అనేదవు. నీ హృదయంలో అనేక చేదైన వ్రేళ్ళు పాతుకొని పోయి ఉంటును కనుగొందువు. అప్పుడు నీవు కోపము, ద్వేషమునకు స్థలమిచ్చదు. అది ప్రార్థన, దేవుని వాక్యము కొరకైన నీ భారమును తీసివేయును. మరియు నీవు నీ సంతోషము, సమాధానమును పోగొట్టుకునేదవు. ఆ రీతిగా అనేకులు ప్రార్థన కొరకైన తమ భారమును పోగొట్టుకునేదరు. చేదైన స్వభావము బట్టి నీవు కలహించనారంభించుదువు. నీవు ప్రభుతో ఇలాగున చెప్పుదువు, నీవు ఈ ముళ్ళు 1 లేక 2 దినములలో తీసివేయని ఎడల నేను కూడికకు ఏమాత్రము వెళ్ళను, లేక ప్రసంగికులను చూచి చిరునవ్వు నవ్వను. ఈ విధంగా ప్రతి ఉదయమున దేవునితో పోట్లాడదు. ఆయన సార్వభౌముడు. ఆయన 3వ ఆకాశంలో మనకు ఏది బోధించలేకపోనో దాన్ని భూమి మీద ఈ ముళ్ళు ద్వారా మనకు బోధించును. పౌలు మొండివాడు కాడు, కానీ దీనుడు. తనను ఇంకను దీనునిగా చేయుటకు ఆ ముల్లే జవాబుని అతడెరుగును. దేవుని పరిమాణము చాలా ఉన్నతమైంది. మన ముళ్ళన్నీ ఒక ఉద్దేశం నిమిత్తమే అనుమతించబడినని ఎరగకున్నాం. నీ ముళ్ళు కొరకు కన్నీరు కార్చుచున్నావా? దేవునికి విరోధముగా సనిగిన దానిని బట్టి దయచేసి పశ్చాత్తాపడము. ముళ్ళు నిమిత్తం దేవునికి వందనములు చెల్లించి దాని యందు సంతోషించుము. అప్పుడు నీ ఆనందము నానా విధములుగా విస్తరించుటను కనుగొందువు. అప్పటి నుండి నీ సాక్ష్యము శక్తివంతముగా ఉండును, మరియు దేవుని శక్తి నీలోనికి వచ్చుటను కనుగొందువు. మనము కృప నుండి అధిక కృపను, బలము నుండి అధిక బలమును పొందుటకుగాను ఈ ముళ్ళు అనుమతించబడును. పిమ్మట దేవుడు మనలను తన సంపూర్ణతలోనికి తెచ్చును. ఇప్పుడు ఎలాగున కృప మరియు సత్యము కలిసి వెళ్ళునో, కృప మరియు సమాధానము కలిసి వెళ్ళునో, కృప మరియు మహిమ కలిసి వెళ్ళునో చూడుము. అదేవిధంగా కృప మరియు శక్తి కలిసి వెళ్ళును. మరియు దేవుని కృప ద్వారానే దేవుని మహిమను చూడగలము. దేవుని కృప ద్వారానే దేవుని సత్యమును కలిగి ఉందుము. దేవుని కృప ద్వారానే ఆయనను సేవించుదుము. మనమేమై ఉన్నామో అది కేవలం దేవుని కృప వలనే. కావున మనకు కృపను దయచేయుటకు గాను ప్రభు మన జీవితములలో ముళ్ళును ఉంచును. ఒక వైద్యుడు ఇంజెక్షన్స్ తీసుకున్నట ద్వారా మంచి ఆరోగ్యంను పొందగలవని నీకు చెప్పినలా ఆ ఇంజెక్షన్స్ ఎంత నొప్పిగా ఉన్నను వాటిని తీసుకున్నటకు నీవు సిద్ధపడదు. అయితే దేవుడు నీ చేతికి తన ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు సనుగుటకు మొదలుపెట్టదు. ఇది చాలా నొప్పిగా ఉన్నది, దయచేసి ఆపము అని చెప్పుదు. దేవుని ముళ్ళు దేవుని ఇంజెక్షన్గా ఉంది. అది మనలోనికి కృపను తెచ్చుటకు మనలోనికి పొడవబడును. ఆయన నీకిలాగులో జవాబిచ్చుచున్నాడు, నా కృప నీకు చాలును. మరియు నీ ముళ్ళు ఏదైనను అది ఎంత నొప్పికరమైనను నా కృప అను ఈ 2 మాటలలో జవాబును కనుగొందువు. నీ విషయం వేరు అని తలంచుకుము. మనకందరికీ వివిధ రకములైన నొప్పి కలదు, కానీ పరిష్కారం ఒకటే, అది దేవుని కృపయే. నా కృప నీకు చాలును అని ఆయన చెప్పుచున్నాడు.
2 కొరింథీ 12:9. ప్రైజ్ ది లార్డ్.